థ్యాంక్స్. దేనికి? చాలా రోజులైంది ఇలా నవ్వుతూ లంచ్ చేసి. ఏముంది, నువ్వు మా ఇంటికి వచ్చేయి, రోజు ఇలా నవ్వుతూ లంచ్ చేయొచ్చు. మీ నాన్న నీతో చాలా ఫ్రెండ్లీ కదా, మా ఇంట్లో కూడా అలా ఉంటే చాలా బాగుండు. 1 year ముందు వరకు అలా ఉండేవాడు కాదులే. లాస్ట్ ఇయర్ అమ్మ చనిపోయింది. ఇంకప్పటి నుంచి బెంగతో నాన్నేమైపోతాడని నేనేమైపోతానేమో నాన్న, ఒకరికొకరు ఉంటున్నాం. అయినా నువ్వు చాలా లక్కీ, నీకు అలాంటి ఫాదర్ ఉన్నందుకు. ఏ, నాలాంటి సన్ ఉన్నందుకు ఆయన లక్కీ కాదా? నువ్వు లక్కీలే బాబు. మేడం, ఇంకెంత దూరం మేడం? గవర్నమెంట్ స్కూల్ అడ్రస్ అడుగుతుంటే ఇందక్కడి నుంచి గలీలని తిప్పుతున్నారు. మీకు తెలుసా తెలీదా? అది స్ట్రైట్ వెళ్ళి సెకండ్ లెఫ్ట్. ఓకే, థ్యాంక్స్ మేడం. ఏంటి ఈ టైంలో ఇక్కడ? అఫ్రీన్ దగ్గరికి వెళ్ళేసి వస్తున్నా భయ్యా. పద బండెక్కు. షాక్ కొట్టినట్టు అలా సైలెంట్గా ఉండకుండా ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేసి ఉండాల్సింది కదా. నీకేంటి బాబు, ఎన్నైనా చెప్తావు. అక్కడున్నది మా భయ్యా. కాసేపు ప్రాణం పోయినంత పనయింది. అవును, మీ భయ్య అంటే నీకు ఎందుకంత భయం? అయినా ఈ మధ్య నేనే ఎక్కువ తిరుగుతున్నా. తిరగడం తగ్గించాలి. హలో, అవునా? ఎప్పుడు? సరే, నేను ఇప్పుడే బయలుదేరి వస్తాను. ఏమైంది? మనం అర్జెంట్కి వెళ్ళాలి జోయా. పిచ్చి పట్టిందా హరిత నీకు? సూసైడ్ చేసుకోవడం అంటే అంత ఈజీగా ఉందా? అక్కడ జరగకూడదు ఏదైనా జరిగి నీకేమైనా అయ్యి ఉంటే కనీసం వీడు ఏమైపోతాడని ఆలోచించావా? ఏదైనా ఉంటే మాకు చెప్పాలి కదా, మేము చూసుకునే వాళ్ళం కదా. ఎవరో అబ్బాయిని తీసుకొచ్చారంట పెళ్లి చూపులని. అయితే సూసైడ్ చేసుకుంటుందా? అరే పెళ్లి చూపులే కదా, పెళ్లి కాదు కదా. అరే ఒక గంట సేపు నీట్గా రెడీ అయ్యి అరగంట వాడి ముందు కూర్చుంటే అయిపోయేది కదా. ఏం చేయాలో తర్వాత డిసైడ్ చేసుకునే వాళ్ళం. ఇంకా కోపంలో ఏ డెసిజన్ పెడితే ఆ డెసిజన్ తీసేసుకోవడమే. చెప్పరా. ఎక్కడున్నావు? ఇంకేడుంటాను రా, ఇంట్లోనే ఉన్నాను. రేపొద్దున ఎక్కడికి వెళ్ళకు, ఒక చిన్న ఇంపార్టెంట్ పని ఉంది. సరేరా. సరే.
మేమందరం చిన్నవాళ్ళం అయిపోయాం, అందుకే నిన్ను పిలవాల్సి వచ్చింది. రై ఆ? ఖర్చులకు ఉంటాయి, వాళ్ళకి ఇవ్వరా? జాగ్రత్త, నేను వెళ్తాను. తీసుకో. బెంగళూరులో ఆదిత్యతో మాట్లాడాను, మీరు 1 వీక్ అక్కడే ఉండండి, ఇక్కడ అన్నీ సెట్ అయ్యాక రావచ్చు. ఓకే? అయినా నా దగ్గర డబ్బులు ఉన్నాయరా, ఇప్పుడు ఎందుకు ఇవన్నీ? ఉంచిరా, నావి కావు, నాన్నిచ్చాడు. హరిత, నువ్వేం కంగారు పడుకో, అన్నీ సెట్ అయిపోతాయి. రే, నీ మ్యాటర్ కూడా త్వరగా తేల్చుకో. నా మ్యాటరా? నా మ్యాటర్ ఏంటి? రే, నువ్వేం చెప్పకపోయినా నీ విషయాలన్నీ నాకు తెలుసురా. దేని గురించిరా? జోయా గురించిరా. ఓ, రే, త్వరగా చెప్పే, లేట్ చేయకు. రేపు తన బర్త్డేరా, చెప్తా. నువ్వు జోయ బాగుంటారు హర్ష. సరే, మేము వెళ్తాం అయితే. సరేరా. జోయా, ఆ, ఏంటి సార్, షాదీకి పిలిచారు, వచ్చాం, షాదీ అయిపోయింది, భోజనాలు ఎక్కడా? భోజనాలా? ఏంటి షాదీ ప్లాన్ చేశారు హీరోలాగా, భోజనాలు మాత్రం ప్లాన్ చేయలేదా? నువ్వు ఊరుకోవే, ఎప్పుడు నువ్వు నీ తిండికోలా. పర్లేదు, వెళ్ళే దారిలో ఎక్కడైనా డాబాలో తినేసి వెళ్దాం. అలా అన్నావు, బాగుంది. వెళ్దామా? మీ బ్యాగులు తీసుకోండి. ఎరా, ప్రకాష్ గారు సేఫ్గా రీచ్ అయ్యాడంటున్నా? నిన్నేరా అడిగేది, ప్రకాష్ గారు సేఫ్గా రీచ్ అయ్యాడంటున్నా? రే హర్ష, నానా, కూర్చో, కూర్చోరా. ఇప్పుడు చెప్పు, దేని గురించి అంత డీప్గా ఆలోచిస్తున్నావు? ఏం లేదు నానా. జోయా గురించే? నానా, అవునరా, నాన్ననే అడుగుతున్నాను, చెప్పు. రేపు జోయా పుట్టినరోజు నానా. సంతోషం. నేను తనకి ప్రపోజ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇంకా మంచిదిరా, మరి ప్రాబ్లం ఏముంది? తను యాక్సెప్ట్ చేస్తుందంటావా? చేయొచ్చు, చేయకపోవచ్చు. అలా అంటావేంటి నానా? ప్రపోజ్ చేస్తేనే కదరా తను యాక్సెప్ట్ చేస్తుందో లేదో తెలిసేది. ఏం ఆలోచించకుండా ముందు చేయాల్సిన పని చేయి. ఈ సౌండ్ ఎక్కడి నుంచి వస్తుంది? ఈ ఫోన్ ఎక్కడిది? హలో, హ్యాపీ బర్త్డే జోయా. హర్ష, నేనే.
ఒక్కసారి నీ మెట్ల మీదకి రావా? ఇప్పుడా? ఒకసారి రా ప్లీజ్. ఏంటిదంతా? ఈరోజు నీ బర్త్డే కదా సోయా. అయినా నువ్వే చెప్పావు కదా 9 తర్వాత మీ అన్న నీ ఫోన్ లాగేసుకుంటారని. సో ఇలా ప్లాన్ చేశా. హ్యాపీ బర్త్డే సోయా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ హర్ష. ఇది నా బెస్ట్ బర్త్డే నా లైఫ్లో. ఈ హర్ష ఉన్నాడు కదా సోయా, ఇకపై నీకు సంబంధించిన ప్రతిదీ నేనే సెలబ్రేట్ చేస్తాను. బర్త్డే రోజు ఏడవకూడదు సోయా, నీకు తెలియదు. అవును, ఇంతకీ ఈ ఫోన్ ఎప్పుడు పెట్టావు? ఓ అదా, ఆఫ్టర్నూన్ పెట్టా. అలా పెట్టేశా అనమాట. మరి నీ ఫోన్ నీ దగ్గర ఉండదు కదా, ఇంకా నేను కూడా అందరిలాగా పొద్దున్న విష్ చేస్తే ఇంకా స్పెషల్ ఏ ఉంటుంది చెప్పు. అందుకే మా ప్లానింగ్లో మేము ఉంటామమ్మా. సరే, రేపొద్దు నీ కోసం వెయిట్ చేస్తూ ఉంటా. సరే. నీకు ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. అవునా? ఏంటది? మార్నింగ్ వరకు వెయిట్ చేస్తూ ఉంటా. సరే. జోయా, హ్యాపీ బర్త్డే. థ్యాంక్స్ భయ్యా. అమ్మి బయటికి వెళ్ళింది, వస్తూ ఉంటుంది. मैं कॉलेज जाके आता हूँ भैया. अस्सलाम वालेकुम. वालेकुम सलाम. హ్యాపీ బర్త్డే జోయా. థ్యాంక్స్. కాలేజ్కి వెళ్తున్నావా? అవును. అది అమ్మి నిన్ను తీసుకుని రమ్మన్నది. ఇప్పుడు కుదరదు, కాలేజ్కి వెళ్ళాలి. అంటే ఈరోజు నీ బర్త్డే కదా, అమ్మి నిన్ను చూడాలంటుంది. అలాగే మనం బయటికి వెళ్ళొచ్చు. అంటే కొంచెం ఇంపార్టెంట్ క్లాస్ ఉంది. జోయా పిలుస్తున్నాడుగా, వెళ్ళు. జావ్. अस्सलाम वालेकुम. I'm sorry, but the person you called has a voicemail box that has not been set up yet.
but the person you called has a voicemail box that has not been set up yet.